దేవుని కుమారుడు నువ్వు. కేయినాను ఎనోషుకు ఎనోషు, షేతుకు షేతు, ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కులాలు గత కాలంలో ఉన్న గొప్పవారిని బట్టి వస్తే, నువ్వు ఇంకా గత కాలానికి వెళ్ళి గొప్పవారు ఎవరైనా ఉన్నారేమో అని నువ్వు పరిశీలిస్తే ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు మన వంశంలో. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఈ సృష్టి, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఈ విశ్వం అంతా కూడా. ఆయన చేసిన పనిని బట్టి ఈరోజు మనుషులందరూ కూడా బ్రతుకుతున్నాం. మరి ఆయన పేరు పెట్టుకోవచ్చు ఇంటి పేరుగా. ఇంటి పేర్లు మనుషులంతా కూడా సమానమే అని తెలియజేసే పేర్లు కాదు. ఆలోచించండి. ఇది ఒకరిద్దరికి అంటున్నాడా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి ఒక్కడే అయినప్పుడు మనం అందరము కూడా ఏమవుతాం? ఒకరికొకరు సహోదరులు అవుతాం, అన్నదమ్ములం అవుతాం. మనమందరం ఒకే కుటుంబం, మనమందరము సమానమే అని తెలియజేస్తున్న గ్రంథం బైబిల్.